మద్రాసి 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 స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మిగతా దేశం మొత్తం తెలుగువారిని ఇలానే గుర్తించేది. తమిళనాడు ప్రాంతంతో పాటు నేటి ఆంధ్ర ప్రాంతం ఒకే బ్రిటిష్ ఏలుబడిలో ఉండటం వల్ల తెలుగువారికి ఒక ప్రత్యేక గుర్తింపు లేదు. ఈ పరిస్థితిని మారుద్దామని ఒక వ్యక్తి కంకణం కట్టుకొని బయలుదేరుతారు. తెలుగువారి అస్తిత్వాన్ని కాపాడడానికి, మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి, తెలుగువారి కోసం ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కోసం ఆ మహనీయుడు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి పరమపదించారు. ఆయన త్యాగాన్ని గుర్తిస్తూ భారత ప్రభుత్వం కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న మద్రాస్ ప్రాంతం నుండి వేరు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా 1956 నవంబర్ 1న తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకొని తెలుగువారందరూ ఒకే చోట ఉండాలి అన్న నినాదంతో 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ స్థాపించబడింది. ఇది చరిత్ర, తెలుగువారి చరిత్ర. ఆ మహానుభావుడు ఆ రోజు తెలుగువారి అస్తిత్వం కోసం పోరాడకపోయి ఉంటే ఈ రోజుకి మనల్ని మద్రాసి అనే పిలిచేవారేమో. మన భాష ఈ పాటికి అంతరించిపోయి ఉండేది. ఇన్ని ప్రమాదాల నుండి తెలుగు జాతిని కాపాడిన శ్రీ పొట్టి శ్రీరాములు గారికి ఇదే నా ఘనమైన నివాళి. దిస్ ఈజ్ బాలమల్లేష్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్.